సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ట్రెండింగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చినాము అంటే 150 అడుగుల ఎత్తులో నిర్మితమైనటువంటి అంటే ఇప్పుడు కడుతున్నారు ఆ ప్లేస్కి వచ్చినాం. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ 150 అడుగులు, అక్కడ పైన కూడా అండి 150 అడుగుల విస్తీర్ణంతో అంటే హైట్ తోని కడుతున్నారు అన్నమాట. సో ఇది ఎక్కడుంది అంటే మన గోదావరిఖానికి దగ్గరలో ఉంది. చాలా మంది గోదావరిఖాన్ లొకేషన్ వాళ్ళకి ఐడియా ఉండొచ్చు, కానీ ఇప్పుడు అసలు లోపల ఇప్పుడు చాలా రోజుల నుంచి నడుస్తుంది, వర్క్ జరుగుతూనే ఉంది. ఒకసారి లోపల వరకు వెళ్దాం. అండ్ ఇంకోటి అంటే ఇక్కడ ఒక ప్రత్యేక విషయం ఏంటంటే ఆంజనేయ స్వామి ధనుర్బాణాలతోని స్వయంగా ఇక్కడ వెలిసిందనమాట. సో ఇక్కడ వెలవడం వల్ల ఆంజనేయ స్వామికి ఒక రెండవ కొండగట్టుగా దీన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రామగుండం నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు 150 ఎత్తుల అడుగులో అంటే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించాలని చెప్పేసి అనుకున్నాడు. సో మేము లాస్ట్ వరకు అక్కడ పై వరకు వెళ్తాం, చూద్దాం లొకేషన్ ఎట్లుంది, ఏంది వాతావరణం, ఎక్కడ రకాసిన పనులన్నీ చూసుకుందాం. వీడియో ఎక్కడో స్కిప్ చేయకండి, ఫస్ట్ ఒక లైక్ వేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. మేము ఒకసారి ఈ లొకేషన్కి వచ్చినాం అన్నమాట. లడ్డానా 1 year బ్యాక్ వచ్చినాం. 1 year బ్యాక్ వచ్చినాం. ఇప్పుడు కొత్తగా హనుమాన్ది విగ్రహం భారీ ఎత్తున చేస్తారు. సో ఇక్కడ స్వామి స్వయంభూగా తెలిసిందన్నమాట. సో ఈ సమీపంలో రాముడు కూడా అరణ్యవాసం చేసేటప్పుడు ఈ ప్రదేశానికి కూడా వచ్చిందని చెప్పేసి కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. అండ్ ఈ సమీపానికి దగ్గరనే కూడా రాముడి గుండాలనే దివ్య క్షేత్రం కూడా ఉంది. సో ఇక్కడ దగ్గరలోనే ఆంజనేయ స్వామి వెలవడం కూడా సూపర్. అసలు అన్ని పక్కనే పక్క ఫస్ట్ ఇది చూసుకోవచ్చు, తర్వాత రాముడి గుండాలు చూసుకోవచ్చు. రెండు గుట్ట మీదనే ఉన్నాయి ఫ్రెండ్స్. మేము పై వాక్ వెళ్తున్నాం, చూద్దాం. మంచి మంచి ముచ్చట్లు ఉంటాయి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఎవరైనా ఏమైనా చెప్పే ముచ్చట్లు మావాడే చెప్తారట. మీకు కనిపించేది ఎన్టీపీసీ. కొండ ఎక్కుతున్నాం, నడవడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు అంత ఇబ్బంది? గుట్ట మీద ఉన్నారా, మామూలుగా రోడ్ అంటే అక్కడక్కడ నడుస్తాం. అంజనా కనబడుతుంది బ్యాక్గ్రౌండ్. ఈ లొకేషన్లో ఉన్నాం మేము ఇప్పుడు. మనం అక్కడ పైకి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఇది ఎన్టీపీసీ. ప్రజెంట్ మేము కింద నుంచి వచ్చినాం అనమాట. ఆ కింద నుంచి వచ్చినాం. లడ్డుజీ ఇంకేమైనా చెప్పే? ఏమున్నాయి చెప్పేది? రామభజన వేసుకుంటూ పోదామా? సో గోదావరికి ఉన్నటువంటి నియరెస్ట్ ప్లేస్ దగ్గర లొకేషన్లో కానీ ఇంకేదైనా కొత్త ప్లేస్ ఉన్నా కూడా ప్రతి ఒక్క వీడియో మేము మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మేము మర్చిపోయినా మీరు గుర్తు చేయండి, మేము అక్కడికి వచ్చి తీస్తాం. మీరు ఒక లైక్ వేసి ఒక చిన్న కామెంట్ పెడితే వాళ్ళు మీకు ఎట్లా అనిపించిందో, మీది ఏ ఊరో కూడా మెన్షన్ చేయండి. మా వీడియో ఏ ఊరికి వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో అనేది మాకు ఒక ఐడియా ఉంటుంది. జస్ట్ చూసి సంబరపడతాం, ఆ ఊరు దాకా పోయిందా అంతే. కేలకి మేము ప్రదేశానికి వచ్చినాం. అక్కడ కూడా ఆంజనేయ స్వామి వర్క్ జరుగుతుంది. మా బాస్ వర్క్ కూడా ఎట్లా జరుగుతుంది? వర్క్ జరుగుతుంది. స్లోగా మాట్లాడతాం అనుకుంటారా? కింద నుంచి వచ్చే వరకు కొంచెం బడ్జెట్ రాలినట్టాయి. మళ్ళీ అడ్డాన వశపడతలేదు, మాట్లాడడానికి కొంచెం అత్తలేదు. ఏమంటారు రిటర్న్లో పోయేటప్పుడు మాట్లాడదామంట. అవి చూడండి ఆంజనేయ స్వామి ఎంత నడుము వరకు అయిపోయింది వర్క్. సో లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. మనం వీడు ఉంటే మనకి ఎప్పుడెప్పుడు వెళ్తామా అని అక్కడ వరకు చూద్దామని నాకు కూడా ఆతృతుంది. అదే ఆతృతతో అదే ఇంట్రెస్ట్తో మీరు కూడా వెయిట్ చేయండి. ఇంక వెళ్దాం పని. మళ్ళీ వాక్ అక్కడికి నడవాల్సిందే. ఈ లొకేషన్కి వచ్చిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే మనం ముందుగా వెళ్దాం. చూడండి లొకేషన్ బాగుంది కదా, ఎంత బాగుంది కదా అన్న? మస్తు బాగుంది, హెవీగా ఉన్నాయి. అదే నేను దగ్గర చేస్తా అంటే ఎంత మంది వరకు ఇస్తారు తెలుసా? నాన్ స్టాప్ వర్క్ జరుగుతూనే ఉంది ఇక్కడ. మనకు కనబడతలేదు, దూరం వెళ్ళాలి ఇంత అనిపించింది. ఇక దగ్గరగా కూడా ఎంత బాగుందంటే లొకేషన్ కూడా ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఇగో అరే సూపర్ ఉంది. విగ్రహం లోపల పెడతారా లేకుంటే? విగ్రహం లోపల ఒకటి ఉంటుంది అన్న. విగ్రహం లోపల పెడతారు కావచ్చు నాకు తెలిసి కదా. మీద హనుమాన్
మెల్లగా 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 లడ్డు బండ్లు అట్లున్నాయి మరి మనం ఏం చెప్తాను. లొకేషన్ మాత్రం బాగుంది. ఫస్ట్ ఒకసారి మనం ఆంజనేయ స్వామి దగ్గర పోదాం. స్వయంభూగా వెలిసిందని చెప్పినా కదా, అక్కడికి తీసుకెళ్తా అండి. లడ్డన్నా అప్పుడు మనం స్టార్టింగ్ వేసినప్పుడు ఇక్కడ భోజనాలు కూడా పెట్టారు కదా, భోజనాలు కూడా ఏర్పాటు చేసారు. మాదల టైం అనుకుంటా అంతే, ఆల్మోస్ట్ వరకు 50% అయింది. నేను అక్కడ తీసుకెళ్ళి దగ్గర చూపిస్తా, కానీ ఫస్ట్ స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే మేము వెళ్తున్నాం. చూద్దాం, మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకండి ఉండండి. ఇది మన ఛానల్ అండ్ ఇది మన ట్రెండింగ్. ఇక్కడ నుంచి ఎన్టీపీసీ ఏమన్నా ఆడుతుందా, ఇక్కడనే ఉన్నట్టు అనిపిస్తా కదా, దగ్గర ఉన్నట్టు అనిపిస్తలేదా? బాగా అనిపిస్తుంది. సో టెంపుల్ మన దగ్గరికి వచ్చినాం. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగానే చేసినట్టున్నారు. చూద్దాం, ట్యాప్ ఇప్పి వాటర్ వస్తున్నాయి అంటే ఓకే, అంటే ఇప్పుడు ఎవరు వస్తలేదు, వస్తున్నాయి వాటర్. అర్థనా నీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినాక? బాగుంది, మంచిగా ఎక్కడికో వచ్చినట్టు అనిపిస్తాను. ఏదో ప్రదేశానికి వచ్చింది, మన దగ్గర ఉన్నట్టు కనబడతలేదు. సో ఫ్రెండ్స్, ఎట్టకేలకి ఈ ప్రదేశానికి వచ్చినాం. లడ్డు స్వయంభుగా వెలిసిన ఆంజనేయ స్వామి విగ్రహం ఇప్పుడు మేము చూపిస్తాం అదండి. ఇక్కడ షెడ్ చేసి ఆంజనేయ స్వామికి, ఎందుకంటే కొంచెం గుడి కట్టేదాకా ఉండాలని చెప్పేసి మీరు ఉండాలిగా. జై శ్రీరామ్. చూడండి, ఇప్పుడు ఆంజనేయ స్వామిని చూడబోతున్నారు మీరు. జై హనుమాన్ అని కామెంట్ చేయండి. స్వయంభూగా వేసినటువంటి ధనుర్బాణ ఆంజనేయ స్వామి వారు. సో మీకు కొంచెం జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఇదిగో చూడండి, స్వామికి ఆల్రెడీ పూజలు, గండ దీపం, నిత్య పూజలు జరుగుతూనే ఉన్నాయి. జై శ్రీరామ్, జై హనుమాన్. సో ఆంజనేయ స్వామి అంటే ఇష్టం ఉన్న ప్రతి అందరికి ఇష్టం ఉంటుంది. జై హనుమాన్ అని, జై శ్రీరామ్ అని ఏదైనా ఒకటి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఆంజనేయ స్వామి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు షేర్ కూడా చేయండి. అది కూడా ఆంజనేయ స్వామి ఇష్టం ఉంటే అని తప్పగా అనుకోకూడదు. మీ భక్తికి నేను పెట్టే పరీక్ష అనుకోండి. అమ్మ, ఇక్కడ నుంచి చూస్తే ఇది టెంపుల్ అబ్బా, ఇది టెంపుల్ అంటే అక్కడ స్వామివారు స్వయంభూ వెలిసిన ప్రదేశం అది. ఇదేమో కొంచెం డిస్టెన్స్ లోనే విగ్రహాన్ని కడుతున్నారు కంటిన్యూగా. ఎన్ని అడుగులు ఇవి? 150 అడుగుల విగ్రహం, భారీ పెద్ద ఎత్తున ఉన్నాయి. బాగుంది అన్న. లోపలికి వెళ్ళి చూద్దాంపా. అబ్బో చెప్పలేదు. లొకేషన్ మాత్రం హైలైట్, లొకేషన్ సూపర్ అసలు. చూడండి ఎంత బాగుంది లొకేషన్. మళ్ళీ అనిపిస్తుంది నాకు ఈ లొకేషన్కి వచ్చినాక. ఒక దగ్గర ఎండ కొడుతుంది, ఒక దగ్గర కూడా అక్కడ ఎన్టీపీసీ టౌన్షిప్ ఇక్కడ నుంచి మొత్తం పూర్తిగా కనబడుతుంది. ఉత్తరప్రదేశ్ మనం గేట్ లోపలికి కూడా పోము కానీ, కొండెక్కుడేమో కానీ మంచిగా కనబడుతుంది. సో లొకేషన్ మాత్రం సూపర్. లడ్డని ఆలోచిస్తాను ఏం చేసినా ఇంత పెద్ద విగ్రహం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, చాలా కష్టపడతారు అందరూ అని చెప్పేసి మావాడు ఒక రేంజ్ లో రంది పడతాడు. కష్టపడతారు. ఏముంది, ఒకసారి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. దగ్గరకి వెళ్తేనే ఇంకా బాగుంటుంది, మనకు కూడా క్లారిటీ ఉంటుంది. అట్లానే వెళ్ళాం, మీకు కూడా చూపించిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకూడదు, లాగే ఎక్కడ కాదు, పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే చూడని వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి చూడలేరు కదా, వాళ్ళ కోసం అయితే క్లారిటీ ఉంటుంది కదా అని వచ్చి చూసినట్టే ఉండాలి. ఏమంటారు అన్న? అంతే. సో మీరు మాతో పాటే వస్తున్నారు అనుకుంటాను నేను కూడా, ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా దగ్గరికి వస్తారు. సో ఇట్లా ఎట్లయితే దగ్గరకి వెళ్తే అయిపోతుంది మనం. మస్తు బాబా ఏం గాడి బాగుంది, సూపర్ ఉంది. ఇలా చీమల్లాగానే ఉన్నారు మొత్తం జనాలు. అలా మెసులుతా అంటే చీమలు మెసిలినట్టు అనిపిస్తారు నాకైతే. ఇట్లా అలా మీది మెట్లు. అవును,
దా ఆంజనేయ స్వామి విగ్రహం లడ్డు ఒకసారి మీకు ఈ లొకేషన్ చూడండి, బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఇంత రాడ్లతోనే మొత్తం సెట్ చేసేది. ఇదేమో ఎటు సైడ్ ద్వారాలు, అటు సైడ్ పోయేదేమో అటు నుంచి లోపలికి కావచ్చు, ఇటు నుంచి లోపలికి కావచ్చు. నాకు తెలిసి విగ్రహం లోపలనే పెడతారేమో, స్వయంగా వేసిన విగ్రహం లోపలనే, టెంపుల్ కూడా లోపలనే, టెంపుల్ పైననే ఇది అన్నమాట. రైట్, టెంపుల్ పైన పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు మనకి. చూడండి వర్క్ ఖచ్చితంగా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది. ఈ టెంపుల్ కూడా దాని డిజైనింగ్ కూడా బాగా ఇటుకలతోనే డిజైన్ చేయాలి. లోపలికి ఉందన్న, లోపలికి మొత్తం రాడ్సే ఉన్నాయి. అడిగి పోతే మనం లోపలికి కావడం కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. బొంగులు కానీ ఏమన్నా ఇదైతే లోపల సైడ్ అంటే గుడి ఉన్ను ప్లస్ ఇది అంత ఒకటి 4 దిక్కులు కూడా సేమ్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇది చూడండి, ఇటు కూడా ఇటే ఉంటాయి. సో స్వామివారు అయితే అక్కడ ఉన్నది, అంటే ఇంకా రూపుదిద్దుకుంటున్నారు అనమాట. సో విగ్రహాన్ని కూడా లోపలనే ప్రతిష్ఠించి చేస్తారు అనమాట. 2 పెద్ద పిల్లర్లతోని ఫస్ట్ స్టార్ట్ చేసారు, అదే పిల్లర్లతోని డైరెక్ట్ కింద నుంచి వెళ్ళి మళ్ళీ పై వరకు కూడా 2 పిల్లలతో చూడండి. స్వామివారి అడుగులు కాళ్ళు అనేవి కింద నుంచి స్టార్ట్ చేసారు, ఎందుకంటే సపోర్ట్ ఉండాలి కాబట్టి బాగా చేసారు. కింద కూడా ఇక్కడ స్వామిని మధ్యలో ఆ పిల్లల దగ్గర ఎక్కడో స్వామి విగ్రహాన్ని ఎట్లయినా పెడతారు, పెట్టేసి మళ్ళీ ఇదే టెంపుల్ లాగా చేస్తారా, మళ్ళీ లేకపోతే ఇంకో టెంపుల్ సపరేట్ కట్టిస్తారా అనేది మనకి ఇంకా క్లారిటీ రావాలి. కానీ ఏదైతే చాలా బాగా చేస్తున్నారు. మేము అంటే విషయం ఏంటంటే ఇది మీకు క్లారిటీ చూపిద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సో మా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము. మీరు చేయాల్సినంత ఒకటే చూసి లైక్ కామెంట్ అంతే, కామెంట్ చేసి మీరు మీ వాట్సాప్ స్టేటస్లో ఈ లింక్ని షేర్ చేస్తే, ఈ వీడియో లింక్ని షేర్ చేస్తే మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు కూడా మీకు ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటున్నా. మళ్ళీ అయిపోయినాక పెయింటింగ్స్ తో కంప్లీట్ అయినాక మళ్ళీ చూద్దాం. ఇది ఏంటంటే బిఫోర్ వీడియో, రెడీ అయినాక మళ్ళీ ఆఫ్టర్ వీడియో కూడా చూద్దాం. అండ్ అంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ, మమ్మల్ని ఆశీర్వదించి, మమ్మల్ని భరిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. బాయ్.